దేవలోక పావనులను దీన నరులును బోవా జూడా భువి దివి క్రిస్మస్ బోవా జూడా భువి దివి క్రిస్మస్ దేవ స్తోత్ర గానముల్పై దివ్య స్థలములో దేవమారు గానముల్పు దేశ స్థలములో దేవలోక పావనులను దీన నరులును బోవా జూడా భువి దివి క్రిస్మస్ బోవా జూడా భువి దివి క్రిస్మస్ అవ్వకిచ్చినట్టి వాకు అదిగ తొట్టిలో పవ్వలించియున్న దేవ బాలయేసులో అవ్వకిచ్చినట్టి వాకు అదిగ తొట్టిలో పవ్వలించియున్న దేవ బాలయేసులో ఇవ్విధముగా సఫలమాయ ఈ దినంబునా నవ్వు మోము నరుని గబ్బెను ఇవ్విధముగా సఫలమాయ ఈ దినంబునా నవ్వు మోము నరుని గబ్బెను దేవ స్తోత్ర గానముల్పై దివ్య స్థలములో. మంచిది, ఈ సమయంలో మనము ఈ క్యాండిల్స్ వెలిగిద్దాము. శేము దేవ వందనంబు చెప్పబడియను భూమి స్థుతులనందుకొనడి పూజనీయుడు శేము దేవ వందనంబు చెప్పబడియను భూమి స్థుతులనందుకొనడి పూజనీయుడు భూమి పైన నరుడుగాను పుట్టవచ్చెను భూమి క్రిస్మస్ భోగమొందెను భూమి పైన నరుడుగాను పుట్టవచ్చెను భూమి క్రిస్మస్ భోగమొందెను దేవ స్తోత్ర గానముల్పై దివ్య స్థలములో దేవమారు గానముల్పు దేశ స్థలములో దేవలోక పావనులను దీన నరులును బోవా జూడా భువి దివి క్రిస్మస్ బోవా జూడా భువి దివి క్రిస్మస్. ప్రభునందు పిల్లరా, మనమందరం కూడా మొట్టమొదటిగా క్యాండిల్ను మరి సారు వెలిగించారు. కేవలము ఒక క్యాండిల్ మాత్రమే వెలిగించడం జరిగింది. కానీ ఇక్కడ ఇవన్నీ క్యాండిల్స్ వెలిగించబడ్డాయి అంటే ఈ ఒక్క క్యాండిల్ ద్వారానే ఈ క్యాండిల్స్ అన్నీ కూడా వెలిగించారు. ఈ క్యాండిల్ని చూసి, అంటే ఈ కొవ్వొత్తిని చూసి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఈ కొవ్వొత్తి ద్వారా మనకి ఏం కలుగుతుందండి? మొట్టమొదటిగా వెలుగు కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడింది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. చూడండి ప్రభునందు పిల్లారా, మనం గమనించినట్లయితే ఈ ఒక క్యాండిల్ మనకు వెలుగు ఇస్తూ ఉంది. వెలుగు ఇవ్వాలి అంటే ఈ క్యాండిల్ ఏం కావాలండి? చెప్పండి. కరిగిపోవాలి. ఈ క్యాండిల్ కరిగితేనే, ఈ కొవ్వొత్తి కరిగితేనే మనకు వెలుగు వస్తుంది. నిజమైన వెలుగు ఉండెను అంటే యేసుక్రీస్తు. ఆ నిజమైన వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఉండెను అంటే ఎక్కడున్నాడు? ఉండెను అంటే అది గతపు మాట కదండి. అంటే ఉండెను అంటే జరిగిపోయిన మాట. అంటే ఉండెను ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్న వెలుగు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి అనగా ఈ భూమి మీదికి వచ్చుచు ఏం చేసిందంట? ప్రతి మనుష్యుని మొట్టమొదటిగా 12 మందిని వెలిగించింది. ఆ 12 మంది ద్వారా 70 మంది, 70 మంది ద్వారా 120 మంది, ఆ 120 మంది ద్వారా 3000 మంది ప్రారంభంలో వెలిగించబడ్డం మనం చూసాం. అంటే ప్రభునందు పిల్లారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కరిగిపోయే అలా అంటే వెలుగు ఇవ్వడానికైనా కరిగిపోతూ వెలిగించాడు. కరిగిపోయే లోపే అనేకుల్ని వెలిగించాడు. అలాగనే మనము కూడా వెలిగించబడిన మనము ఇతరులను ఏం చేయాలండి? ఒక కొవ్వొత్తి ద్వారా మిగతా కొవ్వొత్తులు ఏ విధంగా వెలిగించబడ్డాయో వెలిగించబడిన మనము ఇతరులను వెలిగించాలి. అంటే ఈ క్యాండిల్, ఒక్క క్యాండిల్ కరిగిపోయేలోపే ఎన్ని వందల క్యాండిల్ వెలిగిస్తుందో తెలుసా? కరిగిపోయేలోపు మనము అనేకులను వెలిగించాలి అని మనవి చేస్తున్నాము. వెలిగించబడిన మనము ఈ వెలుగుని
దీపాన్ని ఎవరు కూడా వెలిగించి ఇక్కడ కొంచెం కింద ఎవరు పెట్టరంట, ఎక్కడ పెడతారంట? అందరికీ వెలిగివ్వడానికే దీపస్తంభం మీద పెడతారు. కాబట్టి మనము ఏమాత్రము కూడా మన ఇంట్లోనే ఉంచుకొనకుండా, అంటే మనము వెలిగించబడిన మనము మన వరకే కాకుండా అనేకులు మనం వెలిగించాలని మనవి చేస్తూ దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమె ఈ సమయంలో మరి సార్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం.